తిరుమల ప్రసాదం లడ్డూలో వాడే నెయ్యిలో కుంభకోణం కోసమే ఒక పథకం ప్రకారం దశాబ్దాలుగా వస్తున్న టెండర్ నిబంధనలు వైసీపీ ప్రభుత్వంలో మార్చారని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక పథకం ప్రకారం తిరుమల ప్రసాదాల్లో కుంభకోణాలకు కుట్ర చేశారని అన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నామన్నారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో కూడుకున్న స్వామివారి లడ్డు కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు వేసిన సిట్ ద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయని మాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉందన్నారు. సిట్కు అన్ని ఆధారాలు అందజేస్తామన్నారు. సిబిఐ నుంచి 2, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2, FSSIA నుంచి 2 సభ్యులను సిట్లో నియమించామని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరపున 9 మంది నిష్ణాతులైన రాష్ట్ర అధికారులు, నిపుణులను సిట్లో నియమించి ఉన్నాం. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మరికొంతమంది ఉన్నత స్థాయి అధికారులు సిట్లోకి రావడం చాలా విస్తృత ప్రయోజనాలకి నాంది పలుకుతుందని చెప్పారు. స్వామివారి లడ్డుల విషయంలో సిట్ను విస్తృత పరిస్తే ప్రజల మనోభావాలకు తగిలిన గాయం మానేటటువంటి పరిస్థితి ఉంది. ప్రజల్లో విశ్వాసం కూడా పెరుగుతుందని సుప్రీంకోర్టు ఆదేశాలివ్వడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ను సిబిఐ ఎక్కడా కూడా తప్పుపట్టలేదు. ఇంకా విస్తృతమైన విధానంలో పరీక్షలు చేయించమని మాత్రమే సూచించారని అన్నారు. ప్రజలకు నిజాలు చెప్పాల్సిన వ్యక్తులు ఇవాళ మరింత మోసం చేసే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. వైవి సుబ్బారెడ్డి హయాంలో తిరుమలలో అనేక అక్రమాలు జరిగాయన్నారు. గత ప్రభుత్వ పాలనలో తిరుమలలో అన్న ప్రసాదాలు, లడ్డు ప్రసాదాలు తక్కువ స్థాయికి దిగజారాయి. విజిలెన్స్ ఎంక్వైరీని నిలుపుదల చేయండి. విజిలెన్స్ ఎంక్వైరీ జరగకూడదని కోర్టుకెళ్లిన వ్యక్తి గతంలో టీటీడీ చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి అని గుర్తుంచుకోవాలన్నారు. వైవి సుబ్బారెడ్డి తప్పు చేయకుండా ఉంటే విజిలెన్స్ ఎంక్వైరీని ఎందుకు ఆపాలని కోరారో ఆయనకి తెలియాలని ఆనమన్నారు. వైవి సుబ్బారెడ్డి గారు చెప్పాలి ఇవాళ ఎవరి హయాంలో ఏఆర్ ఇండస్ట్రీస్కి నెయ్యి సరఫరా చేసే ఆర్డర్లు ఇచ్చారు. ఎవరు ఏఆర్ కంపెనీని తీసుకొచ్చింది? ఈ కంపెనీకి టెండర్లు ఇవ్వడానికి మీరు ఎన్ని అక్రమాలు చేశారో ఒకసారి చూసుకోండి. టెండర్లలో టర్నోవర్ 250 కోట్లు ఉండాలంటే 150 కోట్లకు కుదించింది మీరే. 800 కిలోమీటర్ల పరిధిలోనే ఈ యొక్క డైరీ ఉండి గీ సరఫరా కావాలి అంటే 1500 కిలోమీటర్లకి విస్తృతపరిచింది మీ హయాంలోనే. అలాగే ఈ క్వాలిటీ వీటి పరిస్థితుల్లో మీరు చేసినటువంటి కార్యక్రమాలు 3 సంవత్సరాల సామర్థ్యం ఉండాలి, ఒక కంపెనీకి అనుభవం ఉండాలి అని చెప్పి గతంలో ఉంటే దాన్ని 1 సంవత్సరానికే కుదించి టెండర్ ప్రక్రియని చేసింది, అనుమతులు ఇచ్చింది సుబ్బారెడ్డి గారు ఆ హయాంలోనే. ఇన్ని తప్పిదాలు చేసి ఈరోజు మళ్ళీ ఏదో వాడి మీద మేము కక్ష తీర్చుకోవడానికి వచ్చినట్టుగా సుబ్బారెడ్డి గారు కేసులు వేయడం, విజిలెన్స్ ఎంక్వైరీలను ఆపమండం, ఇవన్నీ చూస్తుంటే మరి ఆయన ఒక అయోమయ స్థితికి వెళ్ళిపోయాడేమో అని అనిపిస్తుంది. వైవి సుబ్బారెడ్డి మొత్తం నిబంధనలు మార్చాడు. గద్దెనెక్కిన నాటి నుంచి తిరుమలలో అక్రమాలు ఎంత దయనీయంగా ఇక్కడ అన్నప్రసాదాలు కానీ, లడ్డు ప్రసాదాలు కానీ, అలాగే ఆలయ పాలక మండలి తీసుకునే నిర్ణయాలు కానీ ఎంత తక్కువ స్థాయికి దిగజారాయో అందరికీ తెలుసు. అనేక సందర్భాల్లో మీడియాలో కూడా రావడం జరిగింది. తమ అనుకున్న వాళ్ళకి, తమకు కావాల్సిన వాళ్ళకి టెండర్లు కట్టబెట్టడానికి ఆయన చాలా పనులు చేశాడు. అలాగే ఇవాళ ప్రతి ఒక్కటి కూడా రేపు సిట్ ముందు మా ప్రభుత్వం ఉంచబోతుంది. టీటీడీ అధికార యంత్రాంగం జరిగినటువంటి అన్ని ఫైల్స్ కూడా వాళ్ళ ముందు పెట్టి దీన్ని విస్తృత ప్రయోజనాల కోసం ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నమూనాలో సిట్ పనిచేయడానికి ఇవాళ పూర్తిగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో కానీ, వారి సూచనల్లో కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టలేదు. తప్పు పట్టిందే వైవి సుబ్బారెడ్డిని. కోర్టుకు వెళ్ళిన వైవి సుబ్బారెడ్డికి మీరు ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దు, అలాగే కోర్టులని రాజకీయ వేదికలుగా మీరు తయారు చేయొద్దని చెప్పి సుబ్బారెడ్డికి సూచించింది. మీకు ఇచ్చినటువంటి
సూచనల్ని తిరిగి రాష్ట్ర ప్రభుత్వం మీద నెట్టేదానికి చేస్తున్న ప్రయత్నం ఆ సుబ్బారెడ్డి గారు కానీ మరి వారి అబ్బాయి జగన్ రెడ్డి గారిని వీళ్ళిద్దరూ దుర్మార్గమైనటువంటి విధానంలో ఇంకా కూడా ప్రజల్ని మభ్యపెట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఏఆర్ డైరీతో చీకటి ఒప్పందాలు చేసుకున్నది మీరు. గవర్నమెంటు మీరేం చేస్తున్న విషయాలన్నీ ఇవాళ సిట్కి అందిస్తుందనేటువంటి భయం మీలో ఉంది. అలాగే ఎవరిని మోసం చేద్దామని మీరు ఇంకా మాట్లాడుతున్నారు? ఇంకా ప్రజల్ని మభ్యపెట్టాలనా? ప్రజల్ని మోసం చేయాలనా? కాబట్టి ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ కేసులో ఎవరెవరు కేసుల్లో వచ్చారు? సుబ్రహ్మణ్య స్వామి గారు వేశారు, వైవి సుబ్బారెడ్డి గారు ఒక పిటిషన్ వేశారు, విక్రమ్ సంపత్ అనే ఒక భక్తుడు వేశాడు, సుదర్శన్ టీవీ ఎడిటర్ సురేష్ ప్రజా ప్రయోజన వాద్యాలు వేస్తే ధర్మాసనం ఈ ప్రజా ప్రయోజన వాద్యాల మీద విముఖత వ్యక్తం చేస్తూ ఈ యొక్క ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ యొక్క ఆదేశాల్లో చేసినటువంటి ప్రతి మాట వైవి సుబ్బారెడ్డి అండ్ పార్టీకి చెందుతుందే తప్ప ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటిది కాదు. ఇవాళ మేము స్వాగతం పలుకుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఏ రకమైనటువంటి ఆదేశాలను సూచనలు ఇచ్చిందో దానికి మేము నిండుగా స్వాగతం పలుకుతున్నాం. ప్రభుత్వం తప్పనిసరిగా వేసిన సిట్తో పాటు సిబిఐ అధికారుల్ని, ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారులను కూడా కలిపి విస్తృతమైనటువంటి సిట్ ద్వారా ఇంకా ఎక్కువ నిజాలు రాబట్టడానికి, త్వరితగతిన కూడా ఈ వాస్తవాలు వెలుగు చూపించడానికి అన్ని విధాల ప్రభుత్వం సహకరిస్తుంది. అందుకనే ఇవాళ మేమందరం కూడా ఈ సుప్రీంకోర్టుగా వారు ఇచ్చినటువంటి నివేదిక, వారు ఇచ్చినటువంటి ఆజ్ఞ, వారు ఇచ్చినటువంటి సూచన ఏదైతే ఉందో అవి తూచా తప్పకుండా పాటిస్తాం. స్నేహ డెకార్స్ ఎక్స్క్లూసివ్ కర్టన్స్ షోరూమ్ ఇన్ నెల్లూరు. మా వద్ద డి డెకర్, టీసీ టెక్స్ వంటి ప్రముఖ బ్రాండెడ్ కర్టన్ క్లాత్, సోఫా క్లాత్ లభించును. మరియు మార్వెల్, వెనిటో కంపెనీల విండో బ్లైండ్స్, వాల్ పేపర్స్, వుడెన్ ఫ్లోరింగ్, ఆర్టిఫిషియల్ గ్రాస్ మరియు యాక్సెసరీస్ అతి తక్కువ ధరలలో లభించును. స్నేహ డెకార్స్ ఆపోజిట్ విజయ డైరీ నియర్ కనక మహల్ సెంటర్, నెల్లూరు.